అందరికీ నమస్తే. నిన్న రాత్రికి వెళ్ళి ఒక వీడియో వాట్సాప్లో చక్కర కొడుతుంది. బహుశా ఇది గ్రేటర్ హైదరాబాదే కాదు, రాష్ట్రం అంతా ఆ వీడియో అందరూ చాలామంది చూసి ఉంటారు. నేను ఆ వీడియో ప్లే చేస్తా. తర్వాత పోలీసులు యూటర్న్ తీస్తున్నారు. మరి ఎందుకు యూటర్న్ తీసుకున్నారు కూడా మీకు నేను చెప్తా, రీజన్ కూడా చెప్తా. ఇది వినండి ఒకసారి. अंदर बाहर लगाना करते ना, लेवल के बाद दुकान दिखता है नहीं, अगर दिखा तो मार करते लाठी चार्ज करते थे, नो फ्रेंडली पुलिस, लाठी चार्ज पुलिस, ठीक है, लेवल के बाद नो ओपन. రైట్, ఏంది ఆ వీడియో? ఏమంటున్నారంటే పోలీసు వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు మైక్లో. ఏమని అనౌన్స్ చేస్తున్నారంటే 11 తర్వాత షాప్స్ ఓపెన్ ఉండొద్దు, 11 తర్వాత జనం ఎవరు గుంపులుగా కనబడొద్దు. గుంపులుగా అంటే ఇద్దరున్న ముగ్గురు ఉంటే గుంపే, అది గుంపులుగా కనబడొద్దు, ఎవరున్నా లాఠీ చార్జే, నో ఫ్రెండ్లీ పోలీస్ అని అనౌన్స్ చేశారు. ఇది సాయంత్రం ఎప్పుడు చేసినట్టే ఆల్మోస్ట్ 6:37 చేసినట్టు. ఇది ఓల్డ్ సిటీలో వీడియో, ఇది హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఈ వీడియో వచ్చిన తర్వాత ఇది ఫుల్ వైరల్ అయింది. అంటే ఇప్పటిదాకా మనం ఫ్రెండ్లీ పోలీస్ చూసినాం కదా, ఒకసారి నో ఫ్రెండ్లీ పోలీస్ అనేసరికి అందరు అలర్ట్ అయిపోయారు, ఏంది ఇది అంతా అని. అయితే నో ఫ్రెండ్లీ పోలీస్ నిజానికి పోలీసు వాళ్ళ అన్నం కొంత మంచిది, కొంత దాని మీద వ్యతిరేకత కూడా వస్తుంది. కొంత మంచిదే, ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, 12 o'clock 3 o'clock 4 o'clock తెల్లారుదాం దాకా జనాలు తిరుగుతూనే ఉన్నారు. అయితే ఏదో పనుల మీద, ఎమర్జెన్సీ పనుల మీదనో ఉద్యోగ రీత్యా తిరగడం వేరు. కానీ కొందరు ఏమంటారు, గుంపులు కట్టుకొని యువకులు ముఖ్యంగా రాత్రిపూట తిరుగుతున్నారు. రాత్రిపూట రోడ్ల పోటీ చౌరస్తాల్లో అక్కడ ఇక్కడ చాలామంది ఉంటున్నారు. ఎవరైనా ఒంటరిగా పోతే వాళ్ళని బెదిరించవచ్చు కూడా. అట్లాంటి సంఘటనలు కూడా జరుగుతాయి. కొంత శాంతి భద్రతలు కంట్రోల్ చేయాలంటే పోలీసులు కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండాలి. బట్ కొద్దిగా ఇంకా స్ట్రిక్ట్గా ఉండేదానికన్నా కొద్దిగా ఎక్కువ ఓవర్లోడ్ చేసారు ఈ ఆడియోలో. నో ఫ్రెండ్లీ పోలీస్ లాఠీ చార్జ్ అని బెదిరించడానికి ఉండొచ్చు కాక, కానీ కొంత ఓవర్లోడ్ అయ్యింది. బట్ దాని మీద ఉంటే బాగుండే. ఎందుకంటే గచ్చిబౌలి ఏరియాలో మేము లాస్ట్ 3 weeks నుంచి చూస్తున్నాం. వీకెండ్స్ శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి, ఆదివారం రాత్రి ఏం జరుగుతుంది? గచ్చిబౌలిలో రోడ్ల పైన బైక్ రేసింగ్ జరుగుతుంది. బైక్ రేసింగ్ ఎందుకు? ఫస్ట్ వీక్, లాస్ట్ మనం 3-4 weeks నుంచి చూస్తున్నాం. ఫస్ట్ వీక్ అప్పుడు ఆ బండ్లన్నీ రోడ్ల మీదకి వచ్చి బర్ర అని తిప్పుతున్నప్పుడు, ఆ పిల్లలు కింద పడుతున్నప్పుడు ఆ వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోలే. సెకండ్ వీక్ వచ్చినాయి. సెకండ్ వీక్ వచ్చినప్పుడు యాక్షన్ తీసుకున్నారు చెప్తున్నారు. డైరెక్ట్ పోలీసులే ఉన్నారు, వాళ్ళు బైకులు తీసుకొని పోతున్నారు అట్లకెళ్ళి. బైక్ రేసింగ్ అనేది నిషేధం కదా. ప్లస్ అది హైటెక్ సిటీ అటు మాదాపూర్లో మొత్తం ఈ ఐటీ కంపెనీలు ఉంటాయి కదా, ఐటీ కంపెనీల దగ్గర అదంతా నడుస్తుంది. ఎందుకంటే విశాలమైన రోడ్లు ఉంటాయి. కానీ అక్కడ ఐటీ కంపెనీలు 3 షిఫ్ట్లు పనిచేస్తూ ఉంటారు. ఐటీ కంపెనీల్లో వాళ్ళకి డిస్టర్బెన్సే. ప్లస్ విదేశీ ప్రతినిధులు చాలామంది ఐటీ జోన్లో ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఉన్న తతంగం అంతా చూస్తారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కొద్దిగా ఉంటుంది కదా, ఆ ఇమేజ్ ఎట్లా మసకపడతాయని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను నేను. అక్కడ ఆ ఏరియాలో ఆ తతంగం అంతా నడుస్తుంది. పోలీసులు అక్కడ గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సేమ్ టైం ఓల్డ్ సిటీలో ఏం జరుగుతుంది అనేది మనకు చాలాసార్లు తెలుసు. ఈ వీడియో చూసినాం కదా. వీడియో చూసిన తర్వాత మరి ఎందుకు పోలీసులు యూటర్న్ తీసుకున్నారనే దానికి నేను చెప్తా. పోలీసులు ఎందుకు అంత యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది? పోలీసులు ఒక అనౌన్స్ చేసినప్పుడు అంతే ఉండాలి. ఎందుకంటే ఈ ట్వీట్ కారణం. అసదుద్దీన్ ఓవైసీ గారు ట్వీట్ చేసిండ్రు. ఏమని ట్వీట్ చేసిండ్రు? తెలంగాణ డీజీపీ సిపి హైదరాబాద్ సిటీ కుడ్ సచ్ అన్ అనౌన్స్మెంట్ బి మేడ్ బై పోలీస్ ఇన్ జూబ్లీ హిల్స్ వెదర్ దే ఆర్ Irani chai hotels or pawn shops or commercial establishments, they should be allowed to remain open till 12 AM at least. In any case, there should be a uniform policy across the board. Big matters across the country allow shops to be open in the night. There is already an economic downturn. Why is it different in Hyderabad? ఇది ఓల్డ్ సిటీలోనే ఎందుకు అనౌన్స్ చేసిండ్రు అనేది అడుగుతున్నారు అసదుద్దీన్ ఓవైసీ గారు. జూబ్లీ హిల్స్లో కూడా ఈ అనౌన్స్మెంట్ చేయగలరా? జూబ్లీ హిల్స్లో కూడా 11 గంటలకు మూపియగలరా అని అడుగుతున్నారు. ఓల్డ్ సిటీ మాత్రమే ఎందుకు సపరేట్ ఆంక్షలు? మొత్తం చేయండి. నేను అడుగుతున్నది అదే. ఓల్డ్ సిటీలో అనౌన్స్మెంట్ చేసిండ్రు, మంచిదే. కానీ ఆ మాదాపూర్లో ఈ బైక్ రేసింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, మరి మొత్తం సిటీ మొత్తం 11 గంటలకు మూపియండి. ఓల్డ్ సిటీలో మూపించేందుకు ప్రయత్నం చేసిండ్రు. పోనీ ఓల్డ్ సిటీలో ఫస్ట్ ఇంప్లిమెంట్ అని చేసేది ఉండే. ఈ ట్వీట్ చేయగానే పోలీసులు యూటర్న్ తీసుకుని అసలు మేము అనౌన్స్ చేయలేదు, అదంతా సోషల్ మీడియా ప్రచారం. సోషల్ మీడియా అంతా ఉద్దరికి దొరికింది ఎవరికైనా సరే. ఆ వీడియోను సోషల్ మీడియాలో తయారు చేసిన వీడియోను, అది పోలీసుల వెహికల్ కదా, రక్షక్ వెహికల్ వీడియో తీసి పెట్టిరు ఎవరు సోషల్ మీడియాలో.
ఇప్పుడు సోషల్ మీడియా తప్పు చేసిందని చెప్తున్నారు పోలీసులు. ఆ వీడియో అది చెప్పింది మీరు, అసదుద్దీన్ ఓవైసీ గారు ట్వీట్ చేయగానే యూటర్న్ తీసుకున్నది మీరు, గట్టిగానే అమలు చేసిన ఓడి సిటీ ఎందుకు? అసదుద్దీన్ గారు అడిగినట్టు నిజంగానే జూబ్లీ హిల్స్లో, మాదాపూర్లో ప్రతి ప్లేస్లో అది చేసేది ఉండి ఆల్రెడీ ఏమన్నారు నిన్న, ఇన్ ఎనీ కేస్ దెర్ షుడ్ బి యూనిఫామ్ పాలసీ అక్రాస్ ద బోర్డ్, బిగ్ మెట్రోస్ అక్రాస్ ద కంట్రీ అలో షాప్స్ టు బి ఓపెన్ ఇన్ ద నైట్. మినిమం ఈ మెట్రో సిటీస్లో మినిమం అర్ధరాత్రి 12 గంటల దాకా షాపులు, షాపింగ్ కాంప్లెక్స్లు ఇవన్నీ ఓపెన్ ఉండేందుకు అనుమతి ఇవ్వాలని అడుగుతున్నారు అసదుద్దీన్ ఓవైసీ గారు. మరి టక్కున ఓల్డ్ సిటీలో అనౌన్స్మెంట్ ఎందుకు చేసినారు? ఇట్లాంటి ఒక ట్వీట్ చేయగానే టక్కున ఎందుకు యూటర్న్ తీసుకున్నారు పోలీసు వాళ్ళు? మాదాపూర్లో జరిగే బైక్ రేసింగ్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? అసలు ఈ మధ్య ఏమనున్నాయి శాంతి భద్రతలు? ఏమవుతున్నాయి శాంతి భద్రతలు? రోజు మర్డర్లు, మొత్తం సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తున్నారు జనాలు. తెలంగాణలో శాంతి భద్రతలు ఏమైనాయి? ఎక్కడ పోయినాయి? ఎక్కడ చూసినా చావులు, మర్డర్లు, భూమి గొడవలు, వాళ్ళు వీళ్ళు కొట్ట, వీళ్ళు వాళ్ళని కొట్ట, రోజులు వెళ్ళి. హోంశాఖ మంత్రి లేకపోవడం ఎంత జరిగిందని అంటున్నారు, కానీ పోలీసులు ఉన్నారు కదా. హోంశాఖ మంత్రి లేకపోతే పోలీసులు రెస్పాన్సిబిలిటీ ఉండదా? అప్పుడదే పోలీసులు, ఇప్పుడదే పోలీసులు కదా, ఏమన్నా కొత్త వాళ్ళ వీళ్ళు? కానీ మరి శాంతి భద్రతలు కంట్రోల్ ఉంచాలి. ఇట్లాంటివి గట్టిగానే తీసుకోవాలి, నిర్ణయాలు తీసుకుంటే గట్టిగా తీసుకోవాలి, అంతా ఇంప్లిమెంట్ చేయాలి. లేకపోతే శాంతి భద్రతలు కంట్రోల్ ఏ విధంగా అయితే ఆ విధంగా చూసుకోవాలి. 11 గంటలకు మూసేయమంటారు, లేదు మేము పెట్టలేదంటారు, మాకు సంబంధం లేదంటారు. ఇక జనాలను కూడా కన్ఫ్యూజ్ చేసేది ఉంది. రేపు మీరు ఏమైనా స్టేట్మెంట్స్ ఇస్తే అమ్మో పోలీసు వాళ్ళని కొంత గౌరవంతో కూడిన భయం జనాలకు ఉండేటట్టు చూసుకోండి. అంతేగాని ఏముందిలే ఎవరో ట్వీట్ చేయగానే జనాలు మళ్ళీ పీచేముడు అంటారా అనే పోవద్దు. పోలీసు వాళ్ళ మీద గౌరవంతో కూడిన భయం ఉండాలి జనాలకి. ఓన్లీ భయపెడితే జనం వినరు. గౌరవంతో కూడిన భయం, ఈ రెండు ఉండాలి. అప్పుడు మీరు ఇచ్చే స్టేట్మెంట్స్, మీరు చేసే అనౌన్స్మెంట్స్ జనాల మైండ్లోకి ఎక్కుతాయి. వాళ్ళు బాధ్యతగా ఉంటుంది. ఇప్పుడు సిటిజన్స్ కూడా బాధ్యతగానే ఉండాలి. ఇంట్లో మరి ఇంకా పోలీసులు మంచిగా ఉంటే మనం వినం, రాక్షసులాగా చెప్తే ఉండం, చూసుకుంటూ ఉండలేము. కాబట్టి పోలీసు వాళ్ళకు కూడా సిటిజన్స్ సహకరించాలి. సేమ్ టైం ఏం జరుగుతుంది, ఎందుకో శాంతి భద్రతలు కొంత వీక్ అయినాయి, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది పోలీసులు. ఎందుకంటే కొట్టుకునే 2 వర్గాలు ఉంటాయి, దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఇంకొక 30-40 వర్గాలు ఉంటాయి. ఆ గొడవల వల్ల ఆ కాలనీలు ఉండేవాళ్ళు, పక్క కాలనీలు ఉండేవాళ్ళు, అటుకెళ్ళి ఉండే జనము, రకరకాల జనం, వాళ్ళందరూ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటారు. ఇవి కొద్దిగా క్రాస్ అయింది, లైన్ క్రాస్ అయింది. శాంతి భద్రతలు అన్న ఒక లైను క్రాస్ అయిపోయినాయి. ఎందుకు క్రాస్ అయిపోయినాయి అనేది పోలీసు వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. ప్లస్ ఇట్లా నిర్ణయాలు ఏమైనా ఉంటే గట్టిగా స్ట్రిక్ట్గా నిర్ణయాలు తీసుకొని స్ట్రిక్ట్గా అమలు చేసి నిర్ణయాలు తీసుకోవాలని సిటిజన్స్ అంతా కోరుతున్నారు. ఎందుకంటే ఎవరు కూడా బైక్ రేసింగ్ జరగాలని కోరుకోరు, ఎవరు కూడా మర్డర్లు జరగాలని కోరుకోరు, ఎవరు కూడా ఏదో గొడవలు కావాలని కోరుకోరు. కొంతమంది చేసే వ్యవహారాలతోన మిగతా వాళ్ళందరూ కూడా సఫర్ అవుతుంటారు దానివల్ల. కాబట్టి నిర్ణయాలు తీసుకుంటే గట్టి నిర్ణయాలు తీసుకొని వాటిని గట్టిగా అమలు చేయాలి పోలీసు వాళ్ళు. శాంతి భద్రతలు కంట్రోల్లో ఉంచాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ పైన ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.